యోగా నిజానికి ఇప్పటిది కాదు, అతి ప్రాచీనమైంది. వేల సంవత్సరాలకు ముందే మన భారతావనిపై యోగా విలసిల్లింది. మొహంజదారో నాగరికత నుంచే యోగా ప్రాచుర్యం పొందింది. పురాణ ఇతిహాసాల్లో యోగా ప్రస్తావన ఉంది. ఎంతో మంది మహనీయులు యోగాను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రతి క్షణం కృషి చేస్తూ వచ్చారు. మన వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేశారు. యోగా చరిత్ర ఈనాటిది కాదు, అతి పురాతనమైన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉంటూ వస్తున్న అద్భుతం. మొహంజదారో నాగరికత నాటి నుంచి నేటి వరకు యోగాయానం దినదిన ప్రవర్ధమానమవుతోంది. మొహంజదారో నాణేలపైన ఒక యోగ ముద్ర కనిపిస్తుంది. మోకాలు ఎడంగా, పాదాలు దగ్గరగా ఉంటాయి. ఈ ముద్రా సమయంలో జంతువులన్నీ చుట్టూ చేరిన దృశ్యం. అందులో ఉన్న వ్యక్తి పశుపతిగా భావించే శివుడే అయి ఉంటాడన్నది చరిత్రకారుల అభిప్రాయం. ఋగ్వేదం యోగాను ఒక సంయోగంగా పేర్కొంటుంది. యోగ తత్వాన్ని సృష్టించేది ఋగ్వేదంలో దైవశక్తిగా కీర్తించబడే హిరణ్య గర్భుడేనని కొందరి భావన. యోగాను ఒక యుద్ధ రథంగా కూడా విశ్లేషిస్తారు. మహాభారతంలోని భగవద్గీతలో కృష్ణుడు పరమాత్మ సంబంధిత విషయాల గురించి చెబుతూ 100 సార్లైనా యోగా అనే పదాన్ని ఉపయోగిస్తాడు. భారతం ఆ కాలం నాటిదని కొందరి భావన. మనో నియంత్రణకు సాధనంగా కఠోపనిషత్తు తొలిసారి యోగా అనే మాటను ఉపయోగిస్తుంది. యోగా ఆత్మను పరమాత్మతో సంలీనం చేస్తుందని చెబుతుంది. ప్రాణశక్తి గురించి ఉపనిషత్తులు కూడా ప్రస్తావించాయి. పతంజలి యోగా సూత్ర అనే గ్రంథం యోగా జ్ఞానానికి పెద్ద నిధి లాంటిదే. మరీ ప్రత్యేకంగా ఏమీ చెప్పదు గాని 8 విధాలుగా చెబుతుంది. ఆసనాలతో సహా చేసే అష్టాంగ యోగా పతంజలి యోగాలో భాగంగా ఉంటుంది. పరమ సత్యం అనుభవంలోకి రావడానికి ఇదొక మార్గం. యోగాసనాలను, ప్రాణాయామాన్ని, మంత్రాన్ని కలిపేసుకునే తంత్రం విస్తరించింది. మహిళా దేవతలని, మానవ లైంగిక తత్వాన్ని పూజించేందుకు ఈ తంత్రాన్ని ఉపయోగించారు. ఈ క్రియలతో దేహం దేవాలయంగా మారుతుంది అనేది ఒక భావన. బృహదారణ్యక ఉపనిషత్తు ద్వారా ప్రసిద్ధులైన యజ్ఞవల్క్యుడు అష్టాంగ యోగా గురించి విపులీకరిస్తాడు. తన భార్య గార్గికి తనకు మధ్య జరిగిన సంభాషణ రూపంలో ఈ వివరాలు ఉంటాయి. ఇవన్నీ ఉపసంహరణం, ఇమిడిపోవడం, జాగృతి, శ్వాస వంటి నైపుణ్యాల ఆధారంగా చెబుతాడు. యోగా అనే మాట తొలి బౌద్ధ గ్రంథాల్లో ఎక్కడా లేదు. కానీ ధ్యానం, ప్రాణాయామం, మంత్రం వంటి అంశాల చర్చ మాత్రం ఉంది. బుద్ధిని దృష్టిలో యోగ సాధన ఒక పరిపూర్ణ మేధస్సుకు మార్గమవుతుంది. హైందవ సాధువు గోరఖ్నాథ్ తంత్రం, దీనికి సంబంధించిన 2 గ్రంథాలు వెలువడ్డాయి. అందులో ఒకటి 15వ శతాబ్దంలో వచ్చిన హఠయోగా ప్రదీపిక, రెండవది 17వ శతాబ్దంలో వచ్చిన ఘరంద సంహిత. ఈ 2 గురు శిష్య సంవిధాన్ని చెబుతాయి.
యోగా తత్వం మీద కోల్కతా రచయితలైన డాక్టర్ ఎస్సి పాల్ రాసిన గ్రంథం యోగా మీద వచ్చిన తొలి శాస్త్రీయ అధ్యయనంగా గుర్తింపు పొందింది. స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలకు యోగాను పరిచయం చేసిన తొలి వ్యక్తి. అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో రాజయోగా గురించి ప్రసంగమే చేశారు. పరమహంస యోగానంద క్రియా యోగా మీద ఎన్నో ప్రసంగాలు చేశారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో స్వీయ జ్ఞానోదయం అనే వ్యవస్థను స్థాపించారు కూడా. స్వామి విష్ణు దేవానంద హఠయోగాలోని శివానంద యోగాను బాగా ప్రచారంలోకి తెచ్చారు. ఇందులో 12 ఆసనాలుంటాయి. వీటి లక్ష్యం వెన్నెముకలో మృదుత్వాన్ని పెంచడమే. మహర్షి మహేష్ యోగి ఆయన నెలకొల్పిన అతీత ధ్యానం ఎన్నో అద్భుత ఫలితాలనిచ్చింది. ఈయన వివేకానంద జ్ఞాన మార్గాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని, భగవద్గీత అంశాల్ని కూడా యోగాలో భాగం చేశారు. యోగా గురువు బిక్రమ్ చౌదరి తన తొలి యోగా కాలేజ్ను అమెరికాలో స్థాపించారు. అధిక ఉష్ణోగ్రత కలిగిన గదిలో వేసే 26 ఆసనాలు ఆయన సొంతంగా రూపొందించినవి. హార్ట్ యోగాగా పిలువబడే ఈ యోగా శరీరంలోని మాలిన్యాలను బయటికి పంపించడంతో పాటు శరీర బరువును తగ్గించడంలో బాగా ఉపకరిస్తుంది. డాక్టర్ డీన్ ఆర్నిష్ అనే వ్యక్తి తన పరిశోధనల ద్వారా కొన్ని రకాల ఔషధాలకు యోగాను కూడా జోడిస్తే గుండె జబ్బులను, టైప్ 2 మధుమేహాన్ని తగ్గించవచ్చని రుజువు చేశాడు. అమెరికాకు చెందిన వెల్నెస్ టీచర్ డాక్టర్ ఆండ్రూ వెల్ అనే ఒక వైద్యుడు ప్రాణాయామం, కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్ ద్వారా ఎన్నో వ్యాధులను నయం చేయొచ్చని పేర్కొన్నారు. ఒకప్పుడు అమెరికాలో 170 మందికే యోగా గురించి తెలుసు. ఇప్పుడు 190 మందికి యోగా గురించి విన్నవాళ్లే. ఒత్తిడి నివారణ, ఆరోగ్యంపై సానుకూల ప్రభావం కోసం అమెరికన్లు ఎక్కువగా యోగాను ఆశ్రయిస్తున్నారు. అమెరికాలో 28% మంది తమ జీవితంలో ఏదో ఒకప్పుడు యోగా చేసిన వారే. ఆ దేశంలో ఇప్పుడు ప్రతి 100 మందిలో 15 మంది పెద్దవాళ్లు యోగా చేస్తున్నారు. నిజానికి 2012లో అమెరికాలో 2.04 కోట్ల మందే యోగా చేసేవారు. ఇప్పుడు వారి సంఖ్య 3.67 కోట్లకు పెరిగింది. యోగా చేస్తున్న అమెరికన్లలో 72% మంది ఆడవాళ్లే. బరువు తగ్గుతామనే ఆశతో ప్రతి 5గురిలో ఒకరు యోగా సాధన మొదలు పెడుతున్నారు. యోగాభ్యాసం చేస్తున్న అమెరికన్లు తమ దుస్తులు, ఉపకరణాలు, శిక్షణ తరగతులు వగైరా కోసం ఒక్క ఏడాదిలోనే దాదాపు $1,600 కోట్ల అంటే ₹1,00,000 కోట్ల ఖర్చు పెట్టారు. మామూలు వ్యక్తులతో పోలిస్తే యోగా చేస్తున్న వారికి పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉండే అవకాశం 20% ఎక్కువ. ఆధునిక జీవనశైలి కారణంగా మనిషి తనపై తాను నియంత్రణ కోల్పోయాడు. అది శారీరకంగా కావచ్చు లేదా భావోద్వేగ పరంగానూ కావచ్చు. వ్యాయామం లేకపోవడంతో శరీరం రోగాలు కుప్పగా మారుతోంది. ఊబకాయ సమస్య ప్రపంచం మొత్తానికి సవాల్ విసురుతోంది. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోవడం వల్ల మనిషి స్థాయి దిగజారుతోంది. అంతర్శక్తిని గుర్తించలేకపోవడంతో పోటీలో వెనకబడిపోతున్నాడు. తనపై తాను నమ్మకం కోల్పోతున్నాడు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమే యోగా. ఎందుకంటే యోగా చేయడం ద్వారా శరీరాన్ని, మనసును, భావోద్వేగాలను, అంతర్శక్తిని ఏకీకృతం చేయొచ్చు. తద్వారా అత్యుత్తమ ఫలితాలను రాబట్టవచ్చు. యోగా చరిత్ర ప్రాచీనమైందే. సింధు నాగరికత కాలం నాటికి యోగా ఆచరణలో ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పూర్వం హిమాలయాల్లో తపస్సు చేసుకునే మహర్షులు శారీరక దారుఢ్యం కోసం అనేక రకాల ఆసనాలు వేసేవారు. పతంజలి వాటన్నింటినీ ఒక చోట చేర్చి యోగాకు ఓ రూపునిచ్చారు. అందుకే పతంజలిని యోగా పితామహుడుగా అభివర్ణిస్తారు. అయితే ఆధునిక కాలంలో యోగా గురించి ప్రజలు చర్చించుకునేలా చేసింది మాత్రం బీకేఎస్ అయ్యంగార్. ఆయన కృషి వల్ల యోగాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. యోగాపై అనేక పరిశోధనలు చేసిన అయ్యంగార్ తన అనుభవాలతో యోగా గురించి అనేక పుస్తకాలు రాశారు. ఆయన రూపొందించిన టెక్నికలతో కూడిన యోగాకు అయ్యంగార్ యోగా అనే పేరొచ్చింది. ప్రస్తుతం ఎంతో మంది యోగా టీచర్లు యోగా ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఎన్నో నూతన పద్ధతులను కనిపెడుతూ యోగా స్థాయిని మరింత పెంచుతున్నారు.
అది యోగా చరిత్ర. యోగా అత్యంత ప్రాచీనమైంది. భారతీయ యోగులు మహర్షులు అందించిన ఒక అద్భుతమైన విజ్ఞానమే ఈ యోగా రూపంలో మనకు అందింది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఒక ఆదర్శప్రాయమైన విధానంగా తీసుకోవడానికి కూడా ఉపక్రమించింది. ఈ అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. హరికుమార్ గారు, ఇప్పుడు యోగా ఇంత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇంత కథనంలో చూపించినట్టుగా కూడా ప్రపంచ దేశాల వాళ్ళకి అసలు యోగా గురించి తెలియని వాళ్ళే ఎక్కువ మంది ఉండేది గతంలో. అయితే ఇప్పుడు చూస్తే చాలా వరకు అందరూ కూడా విన్నారు. అందులో అంతర్జాతీయ యోగా దినోత్సవం వచ్చిన తర్వాత చాలా మంది ఆచరిస్తూ ఉన్నారు. ఎందుకు ఇంతగా యోగాకి ఆదరణ పెరుగుతోంది? ఇప్పుడున్న సామాజిక స్థితిగతులే కారణమా? కనీసపు అవసరాలు అంటే శరీరపరంగా అవన్నీ తీరిపోయిన తర్వాత ఇక మానసిక స్థాయిలో ఏవైతే అవసరాలు ఉన్నాయో అంటే ఉల్లాసం కావచ్చు, ఉత్సాహం కావచ్చు, విశ్రాంతి, ఈ టెన్షన్స్ నుంచి విముక్తి, ఇవన్నీ కూడా సెకండ్ అవసరాలు అయ్యాయి అన్నట్టు. చూడండి, ఎవరి జీవితాల్లో చూసినా కూడా రోటీ కపడా और మకాన్ వచ్చేసాయి. వాట్ నెక్స్ట్, ఇంకేముంది అని ఆలోచిస్తే ప్రశాంతంగా జీవించాలండి, ఉన్నదాన్ని హాయిగా దాన్ని మనము భోగించాలండి, మన మనసులోని ఆలోచనలు అన్నీ కూడా ఫ్రీగా ఉంచుకోవాలండి అని అంటుంటారు. సో కాబట్టి ఈ ఎవల్యూషన్ ఏం చేసిందంటే మనస్సు అనేటువంటిది ఎక్కడ ఉంది, మానసిక శాంతి అనేటువంటిది ఎక్కడ ఉంది అని చూశారు. చూడండి, వెస్టర్నర్స్ మ్యూజిక్ వింటారు, లేకపోతే మనం యోగాలో చేసినా ఎక్కడ చేసినా వ్యాయామం అయితే నడుస్తూ ఉంది. ఎందుకంటే ఆరోగ్యానికి 3 అవసరం. 1 ఆహారం, 2వది వ్యాయామం, 3 విశ్రాంతి. సో వ్యాయామం అంతా చేస్తున్నారు, కానీ విశ్రాంతి అనేటువంటిది జరగడం లేదన్నట్టు. మేము డాక్టర్స్ కూడా రెస్ట్ ఫర్ 3 వీక్స్ అంటాం అన్నట్టు. అది ఫిజికల్గా రెస్ట్ తీసుకోవడమని అనుకుంటున్నారు, కానీ మానసికంగా మౌనం ద్వారా కూడా ఆలోచనలను తగ్గించుకోవచ్చు, ధ్యానం ద్వారా మనసును నిర్విషయం చేసుకోవచ్చు, ఖాళీ చేసుకోవచ్చు అనేటువంటిది ఎప్పుడైతే తెలుసుకుంటున్నారో ఎస్ మాకు కనీసపు అవసరాలు తీరిపోయాయి. ఎన్నో క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తగ్గడం లేదు. సో వాట్ టు డూ? చాలా వరకు అల్లోపతి కానీ ఇప్పుడున్నటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ అంతా కూడా ఏం చెప్తుంది? జబ్బులకు మూలం వైరసెస్లు, బ్యాక్టీరియాలు అని మాట్లాడితే అష్టాంగ హృదయంలో చెప్పబడినటువంటి ఆయుర్వేద విభాగం ఏం చెప్పిందంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్పింది. పాపం అంటే ఏదో పాపం చేశాము అనేటువంటిది కాకుండా మన యొక్క కర్మ, ఆలోచనలు, మాటలు, చేతలు సరిగ్గా నడపనప్పుడు మన యొక్క మనసు కూడా ప్రశాంతంగా ఉండదు, దేహం కూడా అనవసరమైనటువంటి విషయాల వైపు మొగ్గు చూపుతుంటుంది, అంటే మనం చేసేటువంటి పనులు కూడా. సో ఈ కర్మ ఫలితంగా వచ్చినటువంటిది కాబట్టి మనము ఈ జ్ఞానం ఎప్పుడైతే అర్థమవుతుందో, జ్ఞానాన్ ముక్తి అన్నారు కాబట్టి యోగం ద్వారా వచ్చేటువంటి జ్ఞానం. చూడండి, ఆసనాలు వేస్తే మనకేమవుతుందంటే బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతామండి. ప్రాణాయామ చేసినప్పుడు ఎమోషన్స్ కూడా బాగా శుద్ధి జరుగుతుంది. మనసు ధ్యానం ద్వారా శుద్ధి అయ్యేటప్పటికి ఏమనిపిస్తుందంటే ఎస్, అన్ని రకాలుగా నాకు మేలు జరుగుతున్నప్పుడు నేనెందుకు ఆశ్రయించకూడదు అన్న సైంటిఫిక్ టెంపర్. నిజానికి వెస్టర్నర్స్ కు ఈ సైంటిఫిక్ టెంపర్ ఉందండి. చూస్తే ఎన్ని రకాలుగా ఎంజాయ్మెంట్ పాసిబుల్ అన్ని చేసేసారు. ఇక దాని తర్వాత ఏమి అన్నటువంటి శాస్త్రీయ పరిశోధనా తత్వం మనకు లేదా అంటే మనం ఆల్రెడీ ఏమనుకున్నామంటే దేవుణ్ణి అర్థం చేసుకున్నాం, కర్మ సిద్ధాంతం మనకు తెలుసు, పునర్జన్మలు తెలుసు అనుకుంటున్నాం, కానీ ఏది ప్రయోగాత్మకంగా చేయడం లేదండి. కరెక్ట్. సో కాబట్టి వెస్టర్నర్స్ ఇప్పుడు బాగా లైక్ చేసేసి వారు చెప్పినటువంటిది కూడా మనం మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నటువంటి తరుణంలో ఉన్నామండి. ఎస్ శ్రీధర్ గారు, గతం ఎంతో ఘనం, నేడేది ఆ వైభవం అంటారు. గతమంతా ఘనమే. భారతదేశానికి సంబంధించి చూస్తే మన ప్రాచీన ఋషులు చెప్పిన అంశాలు కావచ్చు, మహర్షులు ఆచరించిన విధానాలు కావచ్చు, అన్నీ అద్భుతమైనవే, అసలు ఎవరికీ తెలియనివి. నిజంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తానికే జ్ఞానం లేని రాతి యుగంగా భావిస్తున్న కాలంలోనే విజ్ఞానం ఉంది మన దగ్గర. అటువంటి విజ్ఞానాన్ని అసలు మనం ఎందుకని దాన్ని పుణికి పిచ్చుకోలేకపోయాం ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు యోగానే చూడండి, యోగా అనేది ఎంతో గొప్ప సైన్స్ ఉన్న అంశం అయినప్పటికీ కూడా దాన్ని ఎందుకని ఇన్ని రోజులు విస్మరిస్తూ వచ్చింది ఈ భారతదేశం? భారతదేశం ఏంటంటే మనం అర్లీగా డెవలప్ అయ్యాం. మన సివిలైజేషన్స్ కానీ, మన హిస్టరీ కానీ, మన యోగా గురువులు కానీ, మన దేవుళ్ళు, మన దేవాలయాలు ప్రతిదీ సైంటిఫిక్గా ఉంటుంది. మీరు ఏ దేవాలయం తీసుకున్నా కూడా ఒక దేవాలయం పిక్చరు, గజస్తంభం ఇవంతా కూడా సైంటిఫిక్గా అనలైజ్ చేసి దే లింక్ ఇట్ అప్ టు ఇది సెల్ టవరు, దానికి ఇక్కడ కాన్సన్ట్రేషను, దానికి ఫోర్సు, గ్రావిటేషనల్ ఫోర్సు, అక్కడికి వెళ్తే ఇది గాలి లాగా ఉంటుంది, స్తంభిస్తుంది, దానివల్ల మెడిటేషన్ బాగుంటుంది. ఇవన్నీ సైంటిఫికలీ ప్రూవెన్. ఇవంతా ప్రూవెన్ కాకపోయినా కూడా మనం వందల ఏళ్ళ సంవత్సరాలనే మన టెంపుల్స్ అలా కడ్డం మొదలు పెట్టాం. ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక మన హైదరాబాద్ నల్గొండ దగ్గర ఒక టెంపుల్ ఉన్నది.
బయట ఒక గజ స్తంభం ఉంటుంది లోపల 3 శివలింగాల కింద కనబడతారు, 2 శివలింగాలు కనబడతారు, 1 శివలింగం కనబడతారు, షేడ్. అంటే అసలు ఆ విధంగా ఎలాగ పడుతుంది షేడ్ అన్నది కూడా మనకు తెలియదు. చాలా టెంపుల్స్ లో ఆర్కిటెక్చరల్ వండర్స్ ఉన్నాయి, మన హిస్టరీ పరంగా ఉన్నది, మన టెక్నిక్స్ ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయి. సింపుల్ యోగా వలన అల్టిమేట్లీ జరిగేది ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో హైయెస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సహజంగా ఒక బేబీ పుట్టినప్పుడు, ఒక మనిషి పుట్టి పెరుగుతున్నప్పుడు ఏంటంటే 100% బ్రీదింగ్ కరెక్ట్గా ఉంటుంది, లంగ్ ఇన్హేలింగ్ ఎక్సేలింగ్ 100% జరుగుతూ ఉంటుంది, సర్క్యులేటరీ సిస్టమ్ 100% పనిచేస్తూ ఉంటుంది, మూమెంట్ బాడీ మూమెంట్ కూడా 100% ఉంటుంది, అన్ని ఆల్ బాడీ పార్ట్స్ ఆల్ యాంగిల్స్. క్రమేపీ మన లైఫ్ స్టైల్ వల్ల, మన తినే వ్యవహారాలు, తినే పద్ధతి, మనకున్న దీనివల్ల ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ బ్రీదింగే 60% 40% దాకా ఉంటారు. మీకు నాకు నిజంగా చెక్ చేస్తే సైంటిఫిక్గా యూజువల్లీ 40-50% ఉంటుంది. అలా లంగ్ కెపాసిటీ కూడా 100% లంగ్ కెపాసిటీ కంప్లీట్గా బ్రీదింగ్ చేసి బ్రీద్ అవుట్ కూడా చేయట్లేదు లంగ్స్ని. దెన్ ఆటోమేటిక్గా డైజెషన్ కూడా మనకు ఇదివరకు తినే విధంగా ఇప్పుడు తగ్గిపోయింది. సో సర్క్యులేటరీ సిస్టమ్ కూడా పనిచేయట్లేదు, ఎంత ఒబేసిటీ కానీ వెయిట్ పెరగడం కానీ, దెన్ ఆల్ డిసీజెస్, సర్క్యులేటరీ, ఆస్తమా, మెనీ డిసీజెస్ ఇవన్నీ వస్తున్నాయి. మీరు అన్న విధంగా ఏంటంటే అసలు గో బ్యాక్ టు హిస్టరీ, గో బ్యాక్ టు అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్. ఎవరు అమెరికన్స్ మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నారు? అన్ని వారు అన్న ఇందాక మాట అన్నీ చూసిన తర్వాత ఓన్లీ ఇండియా కెన్ డెలివర్ ఫ్రమ్ అవర్ ఈవిల్స్, ఇండియా కెన్ డెలివర్ ఫ్రమ్, మనకున్న కష్టాలన్నీ కూడా దూరం అవ్వాలంటే ఇండియా భారతదేశంలోకి వెళ్ళి. ఎంతో మంది ఫారినర్స్ ఈ రోజు కూడా వారణాసికి వెళ్ళి అక్కడ 6 నెలలు అంటే వాళ్ళ వయసు మళ్ళిన తర్వాత 1-2 సంవత్సరాలు ఉండి అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మన పైన రుద్దిన అనేక అంశాలని ఇప్పటికీ పట్టుకొని వేలాడుతూ ఉన్నాం. మనం ఇంకా బానిసత్వం నుంచి బయటకు పడలేదా? ఒక యోగా విషయంలో ఇది ప్రూవ్ అయినట్టుగా కనబడుతుంది. నిజంగా చెప్పాలంటే మన దాంట్లో ఉన్న సైన్స్ ని ఒకసారి బయటకు అందరికీ ప్రచారం చేయగలిగితే ఇక్కడ ఉన్నంత సైన్స్ ఇంకెక్కడా లేదు. 100% మీరు ఏదైతే అన్నారు, ఇప్పుడు సాంస్క్రిట్ నేర్చుకుంటున్నారు జర్మనీ స్కూల్స్లో అంతా. మన భారతదేశంలో, మన హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో ఎవరు సాంస్క్రిట్ మానేసాం. వాళ్ళు ఎందుకు సాంస్క్రిట్ నేర్చుకుంటున్నారంటే జర్మనీలో ఏదో ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, 3rd లాంగ్వేజ్, 2 లాంగ్వేజెస్ నేర్చుకుని 3rd లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఒకటి మైండ్ ఇంప్రూవ్ అవుతారు. మూడోది ఏంటంటే ఆ స్క్రిప్చర్స్ అవన్నీ చదవడం, ఆ లాంగ్వేజ్లో చదివితే మీకు యూ నో ఎగ్జాక్ట్లీ, బికాజ్ లాట్ ఆఫ్ కల్చర్ ఈస్ దేర్, మీకు లాట్ ఆఫ్ రిసర్చ్ ఇస్ దేర్. దాని బేస్ రిసర్చ్ చేయడానికి అని చెప్పి ఆ లాంగ్వేజెస్ అని చదువుకుంటున్నారు. మనం ఇండియాలో ఉండి అసలు మనం ఇంగ్లీష్ తప్ప ఇంకే లాంగ్వేజ్ చదువుకోవట్లేదు. సో ఏవైతే మన హిస్టారికల్గా మనకున్న భాండాగారం కానీ, మనకున్న రీసెర్చ్ కానీ, మనకున్న ఆర్టికల్స్ అన్ని అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే మన పిల్లలు చదువుతున్నారు తప్ప నేటివ్ లాంగ్వేజెస్, నేటివ్ అదే తీసుకుంటున్నాం. కరెక్ట్. వెంకటరమణ గారు, ఎందుకు ఇంకా మనం బానిసత్వం నుంచి బయటపడలేదేమో అనిపిస్తుంది. ఇందాక సాంస్క్రిట్ గురించి మాట్లాడారు. చాలా అంశాలు, 1 కాదు 2 కాదు, ఎన్నో అంశాల్లో వారు పాటించిన అన్ని పద్ధతుల్లోనూ విజ్ఞానం ఉంది. కానీ మన ప్రాచీనులు, కానీ ఇప్పుడంతా కూడా వెస్టర్నైజేషన్ మాయలో పడిపోయి మనదైన సంస్కృతిని మనం మర్చిపోవడమే ఒక దౌర్భాగ్యంగా భావించాలా? ఇప్పుడు యోగా విషయంలో అది నిజంగా ప్రపంచానికి తెలిసింది, ప్రపంచం ఆదరిస్తోంది కాబట్టి ఇక్కడ కూడా దాన్ని ఆదరించాలని ఒక భావన వస్తోంది. కానీ నిజంగా మనదైన సంస్కృతి గురించి మనం ఎందుకు తెలుసుకోలేకపోయాం అంటే అండి, ఇక్కడ ఒక చిన్న విషయం ఉందండి. ఈ యోగా అనేటువంటిది ప్రచారాన్ని ఆధారంగా చేసుకొని వచ్చినటువంటి సైన్స్ కాదు ఇది. కరెక్ట్. ఇది సాధనని ఆధారంగా చేసుకొని వచ్చిన సైన్స్ ఇది భారతదేశం లోపల. ఇంకోటి, భారతదేశానికి ఎప్పుడు కూడా ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే మనం సైన్స్ని ఎక్స్ప్లోర్ చేశాం, టెక్నాలజీని ఎక్స్ప్లోర్ చేయలేం మనం ఎప్పుడు కూడా. టెక్నాలజీ అంటే ఏంటి? అప్లికేషన్ పార్ట్ ఆఫ్ ద సైన్స్ ఈజ్ టెక్నాలజీ. సో మన ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా వాళ్ళు దే ఇంటర్నలైజ్డ్ దేర్ జర్నీ. ఆంతరంగికంగా వెళ్ళి ఈ సృష్టి రహస్యాలని, మానవుని జన్మ యొక్క రహస్యాలను అన్నింటినీ కూడా ఛేదించారు వాళ్ళు. ఒకసారి వాళ్ళకి ఆ క్లారిటీ వచ్చింది, కరెక్ట్ పర్సెప్షన్ అనేది సృష్టి పైన, వ్యక్తి జీవితం పైన వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళంతే. అయితే ఎప్పుడైతే ప్రచారం అనేటువంటి సాధనం దీనికి యాడ్ అవుతుందో, అక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏమనిపిస్తుందంటే, బయట ఉన్నటువంటి ఇప్పుడు అమెరికా, లేకపోతే బ్రిటన్, ఆస్ట్రేలియా, ఈ దేశాల లోపల వాళ్ళు యోగా ప్రారంభం చేశారు. ఎందుకు యోగా ప్రారంభం చేశారు? చిన్న పిల్లలకి ఉండాల్సినటువంటి ఎదుగుదల, పెద్ద పిల్లలకి వచ్చేటువంటి ఆలోచనలు చిన్న వయసులోనే వాళ్ళకి వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? క్రైమ్ పెరుగుతోంది, డ్రగ్స్ పెరుగుతూ ఉన్నాయి,
టీచర్లు అంటే రెస్పెక్ట్ లేదు, ఇటువంటి హొస్టైల్ వాతావరణము పాఠశాలల్లో ఉంటుంది వాళ్ళకి. దానికి కారణం ఏంటని ఆలోచిస్తే కనుక శరీరంలో ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్స్ నుంచి మెలటనిన్ అనేటువంటి ఒక కెమికల్ సెక్రెట్ అవుతుంది. ఈ మెలటనిన్ యొక్క సెక్రెషను ఎంత తొందరగా కనుక అయిపోయింది అనుకోండి, పూర్తి అయిపోయింది అనుకోండి, వాడికి చాలా ఎక్కువగా వాడి లోపల పెద్ద వయసుకి తగినటువంటి ఆలోచనలు వస్తాయి. అంటే కామం పైన, సో మనకి దేని మీద దృష్టి ఉండకూడదో దానిపైన దృష్టి ఉంటుంది వాడికి. ఈ కారణం చేత వాళ్ళు ఏం చేశారంటే ఈ మెలటనిన్ సెక్రెషన్ని సబ్లిమైజ్ చేయాలి, ఇది తొందరగా డ్రై అయిపోకూడదు, దాన్ని అలా మెయింటైన్ చేయాలి. దాన్ని మెయింటైన్ చేయడం కోసమని లండన్ లోపల స్కూల్స్లో వాళ్ళు యోగాని ప్రారంభం చేశారు. ఆస్ట్రేలియా స్కూల్స్లో యోగా ప్రారంభం చేశారు పిల్లలకి. బీహార్ స్కూల్ ఆఫ్ యోగా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ట్రైన్ అయ్యి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ స్కూల్స్లో ప్రారంభం చేశారు. కానీ దట్ ఈస్ దైర్ పర్సెప్షన్ ఆన్ యోగా. అంటే ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకొని చక్కటి ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం మాత్రమే వాళ్ళ పర్సెప్షన్. కానీ మన దృష్టి ఏంటిది యోగాకి అంటే, యోగా అనేటువంటిది కలయిక, ఆత్మ పరమాత్మల యొక్క కలయిక. ఈ ఇన్వర్డ్ జర్నీకి అలవాటైనటువంటి వాళ్ళు లక్షలాది మంది ఈ రోజు కూడా ఉన్నారు మీకు. ఇందాక వారు చెప్పినట్టుగా వారణాసి కానీ, లేకపోతే మీకు మానస సరోవరం కానీ, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ కానీ, టిబెట్ కానీ, కాశ్మీర్ కానీ, కాశ్మీరీ శైవిజం అనేక ప్రాంతాల లోపల ఈ రోజు కూడా వాళ్ళు సాధనలు చేస్తూ ఉన్నారు. కానీ మనకి బయట ప్రపంచానికి ప్రచారం అనేటువంటి పటాటపంలో వాళ్ళు ఇరుక్కోలేదు. థ్యాంక్స్ టు రామ్దేవ్ బాబా ఏం చేశారు దాన్ని అంటే, ఆయన నెమ్మదిగా ముందు అసలు యోగలో ఉన్నటువంటి ఒక కొత్త డైమెన్షన్, అంటే మనం ఆనుషంగికమైనటువంటి ఉపయోగం అంటాం. ఇప్పుడు మనం పొలం వేసుకున్న తర్వాత పండ్ల కోసమని కొన్ని చెట్లు వేసుకుంటాం, ధాన్యాల కోసం కొన్ని చెట్లు వేసుకుంటాం. ప్రధానమైనటువంటి ప్రయోగం పంట, ఆనుషంగిక ప్రయోగం ఇవన్నీ. అదే విధంగా మనకి ఆరోగ్యం అనేటువంటిది, శరీర ఆరోగ్యం అనేది ఆనుషంగికమైనటువంటి ఉపయోగం యోగకి. ప్రధానంగా ఏంటి? ఆత్మ పరమాత్మల యొక్క కలయిక. Get out of this body, unite with the universal soul. ఆ కారణం ఉన్న దాని చేత మనం ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకురాలేదు. వెంకట్రావు గారు, ఒక స్ట్రెస్ తో కూడిన లైఫ్ ని అందరూ లీడ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న నగరాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళైతే ఎక్కువ స్ట్రెస్ ని కలిగి ఉంటున్నారు. వాళ్ళ జీవితంలో కావచ్చు, వారి ప్రతి అంశంలో కావచ్చు. ఈ స్ట్రెస్ నుంచి బయటపడడానికే యోగా వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారా? నెంబర్ 2, ఆరోగ్యపరంగా మీ అబ్జర్వేషన్ ప్రకారం మీరు యోగా టీచ్ చేస్తున్నప్పుడు కానీ, యోగా సాధన చేస్తున్నప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేసిన మార్పులేంటి? యోగాకి ముందు, యోగాకి చేస్తున్న తర్వాత ఎటువంటి మార్పులు ఒక వ్యక్తి శరీరంలో ఎక్కువగా కనిపిస్తాయి? ప్రెసెంట్ ఒత్తిడి అనేది స్ట్రెస్ ఎరా, ప్రపంచం అంతా స్ట్రెస్లో ఉంది. ఇది ప్రెసెంట్ యోగా అనేది మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఈ విషయంలో. ఐటీ వాళ్ళైతే నిద్ర పట్టకుండా మెడ నొప్పులు రావడం, ఇటువంటి దానికి మెడిసిన్ యూజ్ చేసి దాంట్లో ఫలితం లేక ఇంకా డోసులు పెంచుతూ, అటువంటి చివరి స్థితిలో ఇంకా అప్పుడు యోగా వెళ్తే మంచిగా జరుగుతుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనుకొని యోగాకు వస్తున్నారు. వాళ్ళల్లో మంచిగా స్పాండిలైటిస్ అంటే నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు చక్కగా కొన్ని 2-3 వారాల్లోనే మార్పు అనేది మొదలవుతుంది. అట్లాగే వాళ్ళ నిద్ర విషయంలో కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ రీసెంట్గా ఇప్పుడు సూర్యరశ్మి సరిగా తగలకుండా జీవించడం అనేది ఇప్పుడు లైఫ్ స్టైల్ అయింది. సో దాని వలన థైరాయిడ్ ప్రాబ్లం, నీస్ మన బోన్స్ అనేవి కొంచెం వీక్గా ఉండటం, వీక్ అయిపోతుండడం, ఇటువంటి వాళ్ళకి థైరాయిడ్ జస్ట్ ఒక 1 month బ్యాక్ ఒకరికి చెప్తున్నాను, వారికి థైరాయిడ్, షుగరు ఉంది, బీపీ స్టార్ట్ అయింది. వాళ్ళకి ఒక 20 classes-లోనే థైరాయిడ్ రిజల్ట్ తగ్గటం మొదలైంది, 5 points. అట్లాగే షుగర్ లెవెల్స్ కూడా 10 points కంట్రోల్. డాక్టర్ గారు చెప్పారు, ఇది చాలా మంచిగా పాటిస్తున్నారు, ఇది కంటిన్యూ చేయండి, కొన్ని టాబ్లెట్స్ కూడా కొంచెం తగ్గించాల్సి వస్తుంది. వాళ్ళకి చాలా ఆనందంతో నెక్స్ట్ ఇప్పుడు చాలా బాగుందండి, ఇది కంటిన్యూ చేస్తాను అని ఇట్లా చెప్తున్నారు. హరికుమార్ గారు, అంటే ఇప్పుడు సరే యోగా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, ఇది నిర్వివాదాంశం.
ఏంటది, ఎందుకు అన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఇందులో ఉన్న సైన్స్ ఏంటి? ఇది ఒక సామాన్యుడి ప్రశ్న. సామాన్యుడికి కూడా ఎవరికైనా సరే ఒక ప్రయోగం దీనివల్ల లాభాలు ఉన్నాయి, కానీ దీంట్లో సైన్స్ ఉందా? ఏదైనా సరే సైన్స్ తో ముడిపెట్టి మాట్లాడే వ్యవస్థ మన దగ్గర కనబడుతుంది కాబట్టి ఏంటా సైన్స్? సైన్స్ అంటే సెన్సెస్ కు లోబడి ఉన్నటువంటిది, అంటే ఇంద్రియాలకు ఎస్ అనిపించాలన్నట్టు. వండర్ఫుల్. అంటే రిపీటబిలిటీ ఉండాలి. నాకు అనిపించింది మీకు అనిపిస్తుందా, ఇదే సైన్స్ మాట్లాడుతుంది. కానీ స్పిరిచువాలిటీ అనేటువంటిది ఐన్స్టీన్ కూడా చెప్పడం జరిగింది, ఎక్కడైతే సైన్స్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్పిరిచువాలిటీ మొదలవుతుంది అన్నాడు. ఎందుకంటే సైన్స్ పరిశోధనలన్నీ కూడా ఈజ్ ఈక్వల్ టు MC² అన్నారు చూడండి. మ్యాటర్ కనిపిస్తున్న ప్రతి పదార్థం కూడా ఎనర్జీయే, అదే ఫైనల్గా అంతవరకు వస్తుంది అన్నట్టు. చూడండి, మీరు చెప్పిన నానో టెక్నాలజీ కావచ్చు, రోబోటిక్ టెక్నాలజీ కావచ్చు, అడ్వాన్స్డ్ ఏది చేసినా కూడా ఎనర్జీ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. కానీ ఎనర్జీతోనే మొదలవుతుంది ఆధ్యాత్మిక అనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ యోగా అనేటువంటిది ఎందుకు ఇంత ప్రాచుర్యం వచ్చిందంటే, ఏదైనా ప్రజారంజకంగా పరిపాలించేటువంటి వారు ఎవరైనా ఉంటే ఏం చేస్తారు తెలుసా, అన్నింటినీ అడ్రస్ చేస్తారు, అందరికి వరాలు ఇస్తారు చూడండి. అట్లా యోగా ఏం చేస్తుందంటే ఒక్క శరీరాన్ని మాత్రమే పట్టించుకోకుండా అన్ని కోణాల్లో దాన్ని అడ్రస్ చేస్తుంది కాబట్టి, అక్నాలెడ్జ్ చేస్తుంది కాబట్టి అంతగా విశిష్టత వస్తుంది. అయితే నేనైతే ఒక్కటే మాట చెప్తాను, నెసెసిటీ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్లుగా మనము నెసెసిటీ నాకు అవసరం లేదు, చాలా మంది చెప్తుంటారు మాకేం అవసరం లేదండి, మంచి నిద్ర వస్తుంది, లేకపోతే ఏదో చెప్తున్నటువంటి ఇప్పుడు ధూమపానం కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఇవి తీసుకుంటున్నా హాయిగా ఉందే. ఇప్పుడు కాదండి. అయితే చాలా వరకు పిల్లవాళ్ళప్పుడు వారికి కావాల్సింది కేవలం ఆహారం మాత్రమే, తల్లి యొక్క ప్రేమనే. ఎదుగుతున్నప్పుడు కుటుంబ బాధ్యతలు ఎలా వస్తాయో, సమాజంలో ఎలా పాల్గొనాలో, మనిషి ఎదిగేటువంటి క్రమంలో బాల ఆత్మ నుంచి మనము వృద్ధాత్మ అంటే హయ్యర్గా ఎదిగేటువంటి సమయంలో వారి అవసరాలు మారుతూ ఏమనిపిస్తుందంటే, ఎస్ లెట్ మీ ఎక్స్ప్లోర్ ఆల్ ద థింగ్స్. మాస్లో కూడా ఇదే చెప్పింది, మనకు ఏవైతే మన కనీసపు అవసరాలు అనేటువంటివి ఎదుగుతూ ఉంటాయి కాబట్టి ఆ క్రమంలోనే యోగా వస్తుందండి, అందరికీ కాదండి. మనం ఎంత చెప్పినా కూడా ఏమనిపిస్తుందంటే భలే చెప్తున్నారులేనంటారు. అవసరం వచ్చినప్పుడు ఏమనిస్తుందంటే మందులకు కూడా లొంగనటువంటి జబ్బులు వీరన్నారు చూడండి, థైరాయిడ్ కావచ్చు, ఆస్మా కావచ్చు, మైగ్రెయిన్, ఇవన్నీ కూడా మనోజనిత శారీరక రుగ్మతలు. మైండ్ క్రియేట్స్ ద బాడీ డిసీజెస్ అండి. ఇంకా మనం డీపర్గా వెళ్తే మైండ్ వరకే కాదండి, ఇంకా చాలా కారణ శరీరానికి కూడా యోగా అడ్రస్ చేస్తుంది, అన్ని లెవెల్స్ లో అడ్రస్ చేస్తుంది. కాబట్టి మా WHO డెఫినేషన్ ఆరోగ్యం అంటే శరీరపరమైనటువంటి జబ్బు లేకుండా ఉండడం కాదు, శారీరక, మానసిక, బుద్ధిపరమైన, సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక పరమైనటువంటి సమతుల్యత అనేది యోగా చాలా అడ్రస్ చేస్తుందని